హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఏంటంటే నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళానండి 2 days బ్యాక్. సో అక్కడ కొన్ని షాపింగ్ చేశాను. టీవీ ఆన్ చేస్తే చాలు అన్ని రీల్స్ వస్తున్నాయి కదా, నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఈ ఐటమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. సో అలా చూస్తూ చూస్తూ నాకు వెళ్ళాలనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను షాపింగ్కి, నాంపల్లి ఎగ్జిబిషన్కి. 2 years బ్యాక్ వెళ్ళాను, నైట్ టైం వెళ్ళాను, 8 ఆ టైంకి వెళ్ళాను, తెలీదు టైమింగ్స్ అది చూసుకోలేదు. 8కి అలా వెళ్ళాను మా బాబుతో. సో ఇంకా కిడ్స్తో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. సో ఇంకా తను కావాల్సినవి తీసుకున్నాడు, ఇంకా వచ్చేసాం బ్యాక్. టైం కూడా అయిపోయింది, ఏం చూడలేదు అప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి అన్నీ చూసి వచ్చాను, ఎక్స్ప్లోర్ చేసి. దట్టు ఆ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు షాప్ చేద్దామా, చూద్దామా ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. యూట్యూబ్లో చూస్తుంటే బాగానే ఉన్నాయి ఐటమ్స్. సో అక్కడ ఓన్గా ఎక్స్పీరియన్స్ చేద్దాం వెళ్ళి అని చెప్పి వెళ్ళాను. సో కొన్ని ఐటమ్స్ చూశాను, చూపిస్తాను మీకు ఏమేమి కొన్నాను ఏంటి అని. అక్కడ మెయిన్గా మనకి చికెన్ కర్రీ అవి ఉన్నాయండి బాగా, అండ్ కొరియన్ నైట్ వేర్ అవన్నీ ఉన్నాయి, చూశాను. అండ్ కొన్ని డ్రెస్సెస్, కలంకారీ డ్రెస్సెస్, ఇంకా ఖాదీ కాటన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చి అవి ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. సో నేనైతే ఒక్కటండి, వెళ్ళంగానే నచ్చినాయి అని చెప్పి తీసుకోమాకండి. ఎందుకంటే అవి మోసుకుంటూ తిరగాలంటే ఇంట్రెస్ట్ పోతుంది, ముందు చూడాలని ఇంట్రెస్ట్. బేసిక్గా మాకు వచ్చింది కూడా అదే. వెళ్ళాము, కొన్ని బెడ్షీట్స్ నచ్చాయి మాకు, తీసుకుందాం సరే బార్గెన్ చేసాము. బార్గెన్ చేసి ఎంత చెప్పారు, ఒక కింగ్ సైజ్ బెడ్షీట్ వచ్చేసి అరౌండ్ 1500 అలా చెప్పారు. మేము 500కి అడిగాను. సో వాడు ఓకే చెప్పాడు, ఫైనల్గా చేశాను కదా తీసుకుందామని చెప్పి తీసుకున్నాం. స్టార్టింగ్లోనే తీసుకొని అవి వేసుకొని తిరుగుతుంటే మాకు చుక్కలేనండి, లిటరల్లీ చెప్పాలంటే తిరగలేకపోయాం అసలు. దట్టు మేము 1కి అలా వెళ్ళాము ఆఫ్టర్నూను. సో ఆ ఎండకి అక్కడ తిరుగుతుంటే ఏందో సఫకేటింగ్గా ఉంది, వాటర్ అవుతూ చేయలేకపోయాం, బేసిక్గా తిరగలేకపోయాం ఎక్కువ. సో వీలైనంత వరకు తిరిగి లగేజెస్తో వచ్చేసామండి. సరే చూపిస్తూ ఉండండి ఏం తీసుకున్నాను ఏంటి అని. ఇది కింగ్ సైజ్ బెడ్షీట్స్ అండి, 2 తీసుకున్నాను నేను ఇందులో. సేమ్ ఒకటే కాటన్ టైప్ ఇవి. నేను ఎప్పుడు ఈ కాటన్ వాడలేదు, సో ట్రై చేద్దాం ఈసారి. చూడటానికి బాగున్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగా అనిపించాయి. సో చూద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇవి బాగుంది క్లాత్ అయితే. 2 పిల్లోస్ వచ్చాయి, కింగ్ సైజు, 9/10 సంథింగ్ చెప్పాడు, 9/10. ఇది 2 9/10 సైజెస్ బాగున్నాయి. సో ఒక 2 తీసుకున్నా. ఇది 1, ఇది సెకండ్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాయి, డిజైన్స్. ఇవి బాగా బార్గెన్ చేయాలండి, బార్గెన్ చేయకపోతే వాళ్ళు చెప్పినంత ఇచ్చేస్తే. చూడండి 1500 చెప్పాడు ఈచ్ వన్, నాకు వచ్చేసి నేను 500కి అడిగాను. చేసి చాలాసేపు టైం పట్టింది ఇవ్వటానికి. ఈ 2 అయితే నేను తీసుకున్నాను కింగ్ సైజ్వి. ఇంకా ఇంకొకటి ఏంటంటే సింగిల్ బెడ్షీట్స్ వచ్చేసి 500కి 3 అంటున్నారు. సరే చూద్దామని చెప్పి వెళ్ళాను. ఓకే క్లాత్ ఓకే, బాగుంది, బాగా అనిపించింది, వర్తే అని చెప్పి తీసుకున్నా. ఈ క్లాత్కి ఒక 3 అయితే ఇవి 500కి అయితే తీసుకున్నా అండి. ఈ ప్యాటర్న్ సింగిల్ బెడ్షీట్స్ ఇవి. ఇవి ఈ 3 తీసుకున్నాను సింగిల్వి. అండ్ ఇంకేం తీసుకున్నా అంటే 1 more బెడ్షీట్ ఉండాలి, లాస్ట్ చూపిస్తా. 1 more కింగ్ సైజ్ తీసుకున్నా, 3 కింగ్ సైజ్ తీసుకున్నా. సో ఇది కూడా అంతే అండి, 2000 సంథింగ్ చెప్పాడు, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి కూడా అంతే, 2 పిల్లో కవర్స్,
చాలా సాఫ్ట్ ఉంది, క్లాత్ అయితే సూపర్, చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. సో అందుకని తీసుకున్నాను. ఇది 700 అండి. సో బెడ్షీట్స్ అయితే ఇది అండ్ 2 కంఫర్టర్స్ తీసుకున్నాను. నేను ఇలాంటివి ఇంతకుముందు వాడాను, సో అవి నాకు బాగా అనిపించాయి. అందుకని చెప్పి వీటిలో కూడా మనకు వచ్చేసి వీటిలో కూడా డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి. వాళ్ళు 1000కి 2 అని చెప్పి 1500కి 2 అని చెప్పి చూపిస్తున్నారు. నాకు ఆ 1000కి 2 చూపించినవి నాకు నచ్చలేదు, క్లాత్ అసలు బాగాలేదు, డిఫరెంట్గా ఉంది. సో అందుకని చెప్పి 1500కి 2 ఉన్నవి బాగున్నాయి క్లాత్ అనేవి. సో నేను ఇవి ఒక 2 తీసుకున్నానండి, బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇవి బెస్టే అనిపించింది నాకు. బయటతో పోల్చుకుంటే అక్కడ మనం బార్గెన్ చేయాలండి బాగా, కుదిరినంత. కొన్ని ప్లేసెస్లో బోర్డ్స్ పెట్టుంటారు, వాళ్ళు ఇవ్వరు. ఇంకా ఇవైతే బార్గెన్ చేయడానికి ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టారు. సో ఇదొకటి బ్లూ తీసుకున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేసింది, 2 సైడ్స్ బాగున్నాయి. మనకి వింటర్లో అది బాగుంటాయి ఇవి. అండ్ వాష్ చేశాక కూడా ఇవి మనకి డ్రై అవ్వడానికి ఎంతో టైం పట్టదండి. నార్మల్ వాటిలోనే డ్రై అయిపోతాయి ఈజీగా. ఆల్రెడీ యూజ్ చేశాను, సో అందువల్ల ఇంకొక 2 తీసుకొచ్చుకున్నాను. ఇవి బెడ్షీట్స్ అండ్ కంఫర్టర్స్ నేను తీసుకున్నవి. అండ్ ఇంకొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అక్కడ ఏంటంటే ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది కొరియన్ నైట్ డ్రెస్ అండ్ వీటిలో సింగిల్ పీసులు కూడా ఉన్నవి. నేనైతే 2 తీసుకున్నాను. వెతికి అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. నాకైతే లైట్ కలర్స్ నచ్చలేదు. వేసుకుంటే బాగుంటాయి కానీ ఎందుకో కామన్ అనిపించింది అక్కడ చూసి అన్ని స్టాల్స్లో. ఓకే, డిఫరెంట్గా ఏమన్నా దొరుకుతాయా ఈ కొరియన్ నైట్ వేర్లో అని చెప్పేసి చూస్తుంటే ఇవి దొరికాయి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇవి వచ్చేసి అన్ని ప్లేసెస్లో 600 పెట్టారండి. అంటే వాళ్ళు ఏమన్నా అనుకొని పెడతారో ఏమో తెలీదు. ఎక్కడ 600కి బిలో అయితే లేవు. ఇంకెక్కడ కొనుక్కున్నా ఇంక మనం డిజైన్స్ చూసుకొని కొనుక్కోవటం, ఎక్కడైనా ఒకటే ప్రైస్ ఉంది ఎగ్జిబిషన్ అంతా. సో ఇది ప్యాంట్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. సరే 2 ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. బాగుంది, బ్లాక్ అండ్ వైట్, చూడగానే నచ్చాయి, డిఫరెంట్ ఉన్నాయని తీసేసుకున్నా. అండ్ 1 మోర్ ఇలా క్రీమ్ కలర్. ఇది బౌస్ ఉంటాయి కదా, పెట్టుకుంటాం కదా, క్లిప్స్ అండ్ బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి దీని మీద. బౌసే కదా. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. నెక్ అయితే ఎలా వచ్చింది. ఇవి అంటే అన్ని ప్లేసెస్లో లేవు, కొన్ని ఒక చోట కనిపించగానే తీసేసుకున్నాం, బాగుందని చెప్పి. ప్యాంట్ ఇవైతే నైట్ వేర్. అండ్ కొన్ని టాప్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను మీకు చెప్పాను కదా ఖాదీ కాటన్లో ఎంబ్రాయిడరీ వచ్చి ఎగ్జిబిషన్ అంతా ఇవే ఉన్నాయి ఎక్కువ, కానీ చాలా బాగున్నాయి. సరే ఒకటి తీసుకుందామని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 800 అలా పడింది, బాగుంది అని చెప్పి తీసుకున్నా. ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, బాగున్నాయి. క్లాత్ కూడా మంచిగా ఉంది, కాకపోతే కొంచెం లైనింగ్ క్వాలిటీ బాగాలేదు. మేబీ 800కి ఓకే పెట్టొచ్చు, 800 అనిపించింది. ఇలా కింద డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. హ్యాండ్స్కి అండ్ ఇక్కడ 2 సైడ్స్ వచ్చింది. జస్ట్ నెక్ ఇలా డిజైన్ ఇచ్చాడు, బాగుంది, బాగా అనిపించింది డ్రెస్. 800 అయితే ఓకే పెట్టొచ్చు, 800
లైనింగ్ అంత క్వాలిటీ లేదు. దీనికి కూడా ప్యాంట్కి లైనింగ్ ఇచ్చారు. అండ్ ఇంక మనకి బాటంలో ఇలా వర్క్ ఇచ్చారు. బాగుంది, సాఫ్ట్గా ఉంది. మనం మెయింటైన్ చేయాలి కలర్స్. లైనింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. క్వాలిటీ బాగాలేదండి లైనింగ్ వచ్చేసి. నేను చూసుకున్నాను, బట్ ఓకే 800కి అయితే పెట్టచ్చు అని చెప్పి తీసుకున్నా. లోపల ఓవర్లాక్ అంతా చేసేసారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ కనిపించింది. ఇది కాఫ్ లెంత్ ఉంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇలా బ్యాక్ చూడండి, బ్యాక్ జిప్ వచ్చింది. సో నాకు బ్యాక్ జిప్స్ వస్తే కొంచెం బాగా అనిపిస్తాయి, షేప్ అది బాగుంటుంది, నాకు బాగా సెట్ అవుతాయి ఇలా బ్యాక్ జిప్ వచ్చినవి. సో అందుకని చూడగానే తీసుకున్నా. ఇలా బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చినాయి. సో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చింది, బాగుంది. ఇలా ఫ్రిల్స్ ఇచ్చాడు. అండ్ బాటంలో కూడా ఇలా ఫ్రిల్స్ ఇచ్చాడు, బాగా అనిపించింది. ఇది జస్ట్ 500 అండి. సో కాటన్ మిక్స్, ఓకే కొన్ని రోజులు వేసుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక టాప్. అండ్ ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటే చికెన్ కర్రీ ఎక్కువ ఉన్నాయండి. నాకు అసలు చికెన్ కర్రీ లేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను చికెన్ కర్రీ. సో మంచిది తీసుకున్నామని చెప్పి ఒకటి తీసుకున్నాను, మంచిదే తీసుకున్నాను. అదే చెప్పా కదండి, బోర్డ్స్ పెట్టుంటే మనం బార్గెన్ చేయలేము, అవి ఫిక్స్డ్ రేట్స్. ఎక్కడైతే బోర్డ్స్ లేవో మనం అక్కడ బార్గెన్ చేయొచ్చు. వాడు ఫిక్స్డ్ రేట్ పెట్టిన చోట మనం బార్గెన్ చేయలేము. ఇవి చికెన్ కర్రీవి మోస్ట్లీ స్టాల్స్ ఉన్నాయి, మనం కూర్చొని చూసుకోవచ్చు. అలాంటి ప్లేసెస్లో మీరు బార్గెన్ చేయొచ్చు. సో ఇది అండి చికెన్ కర్రీది. ఒక డాల్ కేసు ఉంటే చాలా బాగా నచ్చింది, మంచిదే తీసుకుందామని చెప్పి వెళ్ళాను. సో మంచిగా కనిపించింది నాకు. సో చాలా బాగుంది వేసుకొని చూశాను ఇంటికి రాగానే. చూడండి వర్క్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, షైనింగ్ ఉంది, రిచ్ లుక్ వచ్చిందండి చూడగానే. పైన ఏమో లైట్ గ్రీన్ ఇచ్చాడు, కొంచెం బాటమ్కి వచ్చేప్పటికి నిండు షేడ్ ఇచ్చాడు, బాగుంది. మరి మనకి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు ఎక్కువ. ఈ క్లాత్స్ గురించి నన్ను అడగొద్దండి, జీరో నాలెడ్జ్. కానీ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. నేను ఏం చూస్తానంటే బాగుంది అంటే నాకు లుక్ అండ్ ఫీల్ చూసుకుంటాను, కంఫర్టా కాదా అని చూసుకుంటాను ఫ్యాబ్రిక్. సో ఓకే బాగుంది, అందుకని తీసుకున్నాను ఇది. ఫ్యాబ్రిక్ కూడా చూడాలండి, కానీ నాకు ఫ్యాబ్రిక్ నేమ్స్ తెలియదు, అక్కడ అడుగుతాను మర్చిపోయాను. ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇలా నెక్ దగ్గర ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ చూపిస్తాను. సో బ్యాక్ ఇట్లా మిడిల్ ఒక ఫ్లవర్ అండ్ సైడ్స్ ఫ్రంట్ వచ్చినట్టే అలా వచ్చేసింది, బాగా అనిపించింది. ఇందులో కలర్స్ ఉన్నాయి, నాకు ఈ ప్యారెట్ గ్రీన్ డాల్కి వేసింది చూడగానే బాగా అనిపించింది. సో దీని ప్యాంట్ ఎలా వచ్చిందంటే యా సేమ్ అండి, సేమ్ కలర్. ఈ బాటంలో ఇలా ఇచ్చాడు వర్క్, బాగా వచ్చినాయి. పాకెట్స్ కూడా వచ్చినాయి ప్యాంట్కి. యా కొంచెం నాకు వేసిన లైనింగ్ కొంచెం ఏమో ఎలాంటి వేస్తారో తెలియదు వీటికి, క్లాత్స్కి. ఇది కొంచెం ముడుచుకుపోయినట్టు ఉంటుంది, మేబీ ఐరన్ చేసుకోవాలనుకుంటా ఇవి. దీనికి వేసిన ప్యాంట్ లైనింగ్ అయితే నాకు నచ్చలేదు, కానీ ఓవరాల్ డ్రెస్ అయితే బాగుంది. ఇది వచ్చేసి నాకు 3,500 అలా చెప్పాడండి. సో మేము అడిగి ఒక 1,500 అలా అడిగి తీసుకున్నాము. ఎక్కువ పెట్టానో ఏమో తెలీదు ఈ డ్రెస్సెస్ గురించి. చికెన్ కర్రీ ఫస్ట్ టైం తీసుకున్నాను,
1500 అయితే తీసుకున్నా, కానీ రిచ్ లుక్ ఉంది వేసుకుంటే. ఇది చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 షార్ట్ టాప్స్ తీసుకున్నాను జీన్సెస్ మీదకి అలా వేసుకుందామని. ఇది కూడా ఒక చికెన్ కర్రీదే, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. సో ఇలా ఇచ్చాడు వర్క్ ముందు. ఇది కూడా అంత ట్రాన్స్పరెంట్ లేదు, బాగుంది. ఇలా స్లీవ్స్ ఇచ్చాడు 3/4తో. ఇది ఒక షార్ట్ టాప్ చికెన్ కర్రీలో. ఇంకొకటి కాటన్లో ఇవి ఇది వచ్చేసి 350 పడిందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజెస్, ఇవన్నీ చోట్ల అలానే ఉన్నాయి, 350 అలా ఉన్నాయి. బార్గెన్ చేయడానికి లేదు, ఇంకా నచ్చింది తీసేసుకున్నాను. అండ్ ఇంకొక ఇవి 2 వచ్చేసి 500కి 2 అలా ఇస్తున్నాడు. ఎప్పుడు ట్రై చేయలేదు ఈ క్లాత్లు షార్ట్ టాప్స్లో. సో ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి వేసుకొని ఓకే ఉంటాయో లేదో తెలియదు కలర్స్. ఇవి క్లాత్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. సరే తీసుకున్నా, బాగున్నాయని. 500కి 2 అని. సో ఇది పలక మెడ అంటారు, పలక మెడ వచ్చింది. 3/4 హ్యాండ్స్, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇవి షార్ట్ టాప్స్ జీన్స్ మీదకి వేసుకోవచ్చు, బాగున్నాయి. ఓకే 500కి, అదే 1000కి 4 అలా ఇస్తున్నారు. నాకు 2 చాలని చెప్పి తెచ్చుకున్నాను. ఇలా సేమ్, అండ్ నెక్ డిఫరెంట్ ఉంది దీనికి. ఇది తీసుకున్నానండి. అండ్ ఆ కవర్స్ మోయలేక వచ్చేప్పుడు ఈ బ్యాగ్స్ కొనుక్కున్నాము. ఇది కూడా 200 ఏమో చెప్పారు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఆ కవర్స్ పట్టుకోవాలంటే అంతా నైట్ వచ్చేప్పటికి బాగా ఫింగర్స్ నొప్పి వచ్చేసాయి. సో ఈ బ్యాగ్స్ తీసుకున్నాం, 250 అలా చెప్తున్నారు బయట, 150 అలా చేసి తీసుకున్నాం మేము. ఇవైతే కొంచెం తగిలించుకోవచ్చు అని తీసుకున్నాము. తీసుకెళ్ళాం కానీ మేము తీసుకెళ్ళి కొంచెం ఇంత సైజు లేవు. బెటర్ టు మీరు ఇంత సైజు తీసుకెళ్తే ఏదైనా కొనుక్కున్న వేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకా ఇంకొకటి ఇది హెయిర్ మసాజర్ తీసుకున్నా అండి, హెడ్ మసాజర్ సారీ, ఎలక్ట్రిక్ది. ఇది కూడా అంతే, ఏదో మనకి ఇవి ప్రైజెస్ ఒక్కొక్కటి అంటే బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి ఉంటాయి కదా. సో ఇది చెప్పడం కూడా అంతే చెప్పారండి, 1200 అలా చెప్పారు. 450కి అలా బార్గెన్ చేసి తీసుకున్నాం. కాబా హాయిగా ఉంది, చాలా బాగుంది. ఇది వర్తే, 450 వర్క్ అయిన రోజు వర్క్ అవుతాయి. ఇది తీసుకున్నాను. ఇంకొకటి ఇది మా గన్నుగాడికి ఏదో చూడగానే తీసుకున్నాను. ఏంటంటే ఇది మీకు గుర్తుందా, 90s కిడ్స్కి అయితే తెలుస్తుంది. మనం రింగు బిళ్ళలని షాప్స్లో ఉండే రూపాయికి 4 అని ఉండి 2 అలా వచ్చాయి కదా. అలా వచ్చే రింగ్గా, ఐ మీన్ ఇట్లా రౌండ్గా ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. అది స్వీట్గా ఉంటుంది, మనం తినొచ్చు దాన్ని ఆడుకున్న తర్వాత. సో అది అలాంటిదే ఇది, కాబట్టి తినేది కాదు, ఆడుకునేది. మా గన్ను కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడని తీసుకున్నా. 50 రూపీస్ ఏమో, 80 ఏమో చెప్పారు, 2 కలిపి ఇలా. ఇది ఆడుకుంటుంటే నా చిన్ననాటి డేసే గుర్తొచ్చాయి నాకైతే. షాప్కి వెళ్ళి అందరం కొనుక్కొని అందరం ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. ఆ థ్రెడ్స్ తెగిపోయాక తినేవాళ్ళం. నేను ఇంకా ఇయర్ రింగ్స్ అవేం చూడలేదండి. నేను బేసిక్గా ఎక్కువ వాడను అవి. అవి పెట్టడం మార్చడం చాలా బద్ధకం బేసికల్లీ.
సో అవి ఇంక ఇవి తెచ్చుకున్నామండి. ఎక్కువ బెడ్షీట్స్, కంఫర్టర్స్, టాప్స్ ఇవే అండి. ఇంకా నేను రోల్డ్ గోల్డ్ జ్యువెలరీస్ అవన్నీ ఏమో బేసిక్గా టైం లేదండి. ఇంట్లో కిడ్స్ వదిలేసేసి వెళ్ళిపోయాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని అదే ఆలోచన. ఇంకా తొందరగా తీసేసుకుని వచ్చేసాము. ఇదండి ఇంతటితో వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.